హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో మనం కలర్ పేపర్స్ను ఉపయోగించి అందమైన ఒక చిన్న లోటస్ ఫ్లవర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ లోటస్ ఫ్లవర్ని తయారు చేయాలంటే కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దామండి. దీనికి కావాల్సిన వస్తువులు కలర్ పేపర్స్, కత్తెర, గమ్ములో కూడా మనం ఫెవిస్టిక్ వాడచ్చు, ఫెవికాల్ వాడచ్చు, ఫ్యాబ్రిక్ గ్లూ వాడచ్చు, ఏదైనా వాడచ్చు అండి. తర్వాత ఒక చిన్న స్కేలు, పెన్ అండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ ఫ్లవర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనకు నచ్చిన కలర్ పేపర్ అంటే మనం సహజంగా లోటస్ ఫ్లవర్ని పింక్ షేడ్స్లో చూస్తాము, వైట్, ఎల్లో ఈ షేడ్స్లో చూస్తామండి. మీకు నచ్చిన షేడ్ ఏదో అది తీసుకోండి. A4 షీట్ కలర్ పేపర్ని తీసుకుందామండి. నేనైతే పింక్, రెడ్, వైట్, లైట్ పింక్ తీసుకుంటున్నానండి. పింక్ కలర్ పేపర్ని ఫస్ట్ కట్ చేసుకుందామండి. దీనికి మనం కరెక్ట్గా 4 సైజెస్ తీసుకోవాలండి. ఫస్ట్ సైజు 9x9 అండి, 9 సెంటీమీటర్స్. 4 సైడ్స్ కూడా 9 సెంటీమీటర్స్ ఉండాలండి, 9x9 సెంటీమీటర్స్. సెకండ్ వచ్చేసేసి 8x8 సెంటీమీటర్స్. థర్డ్ వచ్చేసేసి 7x7 సెంటీమీటర్స్. ఫోర్త్ వచ్చేసేసి 6x6 సెంటీమీటర్స్. అంటే 9 సెంటీమీటర్స్ ఒకటి, 8 సెంటీమీటర్స్ ఒకటి, 7 సెంటీమీటర్స్ ఒకటి, 6 సెంటీమీటర్స్ ఒకటి. ఈ మెజర్మెంట్తో మనం 4 పీసెస్ కట్ చేసుకోవాలండి. ఈ 4 పీసెస్ కూడా ఒక చిన్న ఫ్లవర్ అవుతుందండి మనకి. ఇట్లా మనకి మనం ఫ్లవర్స్ చేయాలనుకున్నామో, ఎన్ని కలర్స్ చేయాలనుకున్నామో ఈచ్ ఫ్లవర్కి వచ్చేసేసి 4 పీసెస్ కట్ చేసుకోవాలండి. చెప్పాను కదా, 9, 8, 7, 6 సెంటీమీటర్స్తో 4 వైపులా సేమ్ మెజర్మెంట్ అండి. 9 అనుకోండి, 9x9, 4 సైడ్స్ 9 రావాలి. 8 అయితే 4 సైడ్స్ 8, 7 అయితే 4 సైడ్స్ 7, 6 అయితే 4 సైడ్స్ 6 అండి. ఈ విధంగా మనం ఎన్ని కలర్స్, ఎన్ని పేపర్స్ తయారు చేసుకోవాలనుకుంటున్నామో డ్రా చేసుకొని ఒకేసారి ఒక 5-10 పేపర్స్ పెట్టి షార్ప్ కత్తెర ఉంటే కట్ చేసేయచ్చండి, ఈజీగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా నేను ఫస్ట్ 9x9 డ్రా చేసుకున్నానండి. దీన్ని కత్తెరతో కట్ చేసేస్తున్నాను. ఒకేసారి 3 పేపర్స్ పెట్టి కట్ చేసేస్తున్నానండి. చూసారు కదా, ఈజీగా అయిపోతుంది. మనం ఒక్కొక్కటి కట్ చేసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అందుకని నేనేం చేస్తున్నానంటే ఒక పేపర్ మీద డ్రా చేసేసుకొని మెజర్మెంట్, మనకి ఎన్ని ఫ్లవర్స్ అయితే మనం చేయాలనుకుంటున్నాం అన్ని పేపర్స్ని ఒక పేపర్ మీద ఒకటి పెట్టేసేసి ఒకేసారి మనం కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకుంటే సేమ్ మెజర్మెంట్, మనం ఎన్ని ఫ్లవర్స్ చేస్తామో అన్ని పెటల్స్ మనకి వచ్చేస్తాయండి. ఇప్పుడు మనం 9x9 కట్ చేసుకున్నామండి. నెక్స్ట్ 8x8 కట్ చేసుకోవాలి. అలానే దాని తర్వాత 7x7 కట్ చేసుకోవాలి. దాని తర్వాత 6x6 కట్ చేసుకోవాలండి. ఇట్లా మనం ప్రతి ఫ్లవర్కి 4 మెజర్మెంట్స్ పెట్టుకొని 4 పీసెస్ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఇక్కడ మనకు లైన్స్ కొట్టుకునే పని లేదండి. కాకపోతే నేను బిగినర్స్ కోసం, కొత్తగా చేసే వాళ్ళ కోసమే నేను ఈ లైన్స్ కొట్టడం అనేది చూపిస్తున్నానండి. లేదంటే మనం డాట్స్ పెట్టుకొని, లేదా మనము ఆల్రెడీ చేస్తూ ఉంటాం కాబట్టి ఉజ్జాయింపు కట్ చేసేసుకోవచ్చండి. ఇదిగోండి, ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే లైన్ మీద కట్ చేసేసుకోవచ్చండి. చూడండి, ఒకేసారి 3 పీసెస్. ఇందాక 9 కట్ చేసుకున్నా, ఇది 8 అండి. దీనిలాగే 7 మెజర్మెంట్తో 3 కలర్స్ కట్ చేసుకోవాలి. 6 మెజర్మెంట్స్తో 3 కలర్స్ కట్ చేసుకోవాలండి. అయిపోయిందండి. 9, 8, 7, 6 ఈ విధంగా 4 పీసెస్ కట్ చేసుకోవాలండి. మనం ఎన్ని ఫ్లవర్స్ చేయాలనుకున్నామో అన్ని ఫ్లవర్స్కి ఈ విధంగానే సేమ్ మెజర్మెంట్ పెట్టి కట్ చేసుకోవాలి. 9, 8, 7, 6 చూడండి, 4 పీసెస్ వచ్చినాయి. ఈ 4 పీసెస్ కూడా ఒక ఫ్లవర్ వస్తుందండి. ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకొని దీన్ని ఫోల్డింగ్ చేసుకునే విధానం నెక్స్ట్ చూద్దామండి. ఫోర్ పీసెస్ కూడా సపరేట్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి, దేనికదేను. ఫస్ట్ దీంట్లో నుంచి ఒక కలర్ తీసుకుందామండి. పింక్ కలర్లో నుంచి
9 సెంటీమీటర్స్ మెజర్మెంట్తో కట్ చేసుకున్న పీస్ని తీసుకున్నామండి. దీన్ని చూడండి క్రాస్లో ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ చేస్తున్నాను. తర్వాత ఇది ఫోల్డింగ్ 1 అండి, అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఫోల్డింగ్, దాన్ని హాఫ్ చేసేసుకోవాలండి. సెకండ్ ఫోల్డింగ్ అయిపోయింది, ప్రెస్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి థర్డ్ ఫోల్డింగ్, దాన్ని ఆఫ్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసేసి ఫోర్త్ ఫోల్డింగ్ అండి. అంటే ఈ పేపర్ని మనం టోటల్గా 4 సార్లు మడత పెట్టాము, ఫోల్డింగ్ చేసాము. గుర్తుపెట్టుకోండి, మనం తీసుకున్న 9x9 మెజర్మెంట్ని 4 సార్లు క్రాస్లో మడత పెట్టాము. స్ట్రైట్ కాదండి, క్రాస్లో మడత పెట్టాము. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, కింద 2 సెంటీమీటర్స్ వరకు మనం గ్యాప్ వదిలిపెట్టేసేసి, స్కేల్ ఉంటే మెజర్మెంట్ పెట్టుకోవచ్చండి, లేకపోతే ఉజ్జాయింపుగా 2 సెంటీమీటర్స్ దగ్గర డాట్ పెట్టేసుకొని అక్కడి నుంచి మూలకి క్రాస్లో ఒక లైన్ గీసేసుకోవాలండి, ఫ్లవర్ పెటల్ టైప్లో. ఇది నేను కొంచెం క్రాస్ లైన్ ఎక్కువ గీసానండి. మీకు లోటస్కి ఏ షేప్ అయితే కావాలనుకుంటారో ఆ షేపు మీకు నచ్చిన విధంగా, అంటే కొంచెం క్రాస్ గీసుకోవచ్చు, కొంచెం రౌండ్ షేప్ గీసుకోవచ్చు అండి, కొంచెమే తేడా వస్తుంది. అదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకొని దాన్ని ఓపెన్ చేసుకోవాలండి. మొత్తం దీంట్లో ఈ ఫ్లవర్లో ఇప్పుడు 8 పెటల్స్ వస్తాయండి. మొత్తం టోటల్ 8 పెటల్స్ వస్తాయి, చూసారు కదా. ఇప్పుడు ఈ విధంగానే మనం 8 మెజర్మెంట్, 7 మెజర్మెంట్, 6 మెజర్మెంట్ కూడా ఈ ఫ్లవర్ని ఈ విధంగానే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి. నెక్స్ట్ పింక్ కలర్, లైట్ పింక్ ఉందండి, దీన్ని కూడా ఈ విధంగానే చూడండి జాగ్రత్తగా క్రాస్లో ఫోల్డింగ్ చేసాము. ఫస్ట్ ఫోల్డింగ్, నెక్స్ట్ దీన్ని హాఫ్ ఫోల్డింగ్ చేసుకోవాలండి. దీన్ని సెకండ్ ఫోల్డింగ్, నెక్స్ట్ థర్డ్ ఫోల్డింగ్, నెక్స్ట్ ఫోర్త్ ఫోల్డింగ్ అండి. ఈ విధంగా మనం ఈ పేపర్ని, మనం తీసుకున్న ముక్కని 4 సార్లు క్రాస్లో ఫోల్డ్ చేసుకోవాలండి. తర్వాత చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్స్ వైపు మధ్యలో నుంచి ఓపెన్స్ వైపు మధ్యలో నుంచి ఫోల్డింగ్ వైపు క్రాస్లోకి గీయాలండి. చూస్తున్నారు కదా, ఓపెన్స్ వైపు మధ్యలో నుంచి ఫోల్డింగ్ వైపు క్రాస్లో గీసేయాలి. చూడండి ఆ లైన్ మీదే కట్ చేసేసుకున్నాను, దాన్ని ఓపెన్ చేయండి. ఈ విధంగా మనం ఫ్లవర్స్ అన్ని, మనం ఎన్ని ఫ్లవర్స్ అయితే చేయాలనుకున్నామో, ఏ కలర్స్ అయితే చేయాలనుకున్నామో అన్నిటినీ ఈ విధంగానే మనం ప్రతి ఫ్లవర్కి 4 ప్యాటర్న్స్ ఉంటాయండి. 4 ముక్కల్ని కూడా మనం మెజర్మెంట్తో కట్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం చక్కగా కత్తిరించి పక్కనకు పెట్టుకోవాలండి. చూసారు కదండి, ఇప్పుడు నేను లైన్ కూడా గీయలేదు, అంటే మనం కట్ చేసే కొద్దీ మనకు అది చేతులకి అలవాటైపోతుందండి. ఈ విధంగా మనం ఎన్ని ఫ్లవర్స్ అయితే చేయాలనుకున్నా వాటన్నిటిని తయారు చేసుకొని చక్కగా రెడీగా అందుబాటులో పెట్టుకోవాలండి. చూడండి, ఫస్ట్ మనం పింక్ కట్ చేసుకున్నాం, లైట్ పింక్ కట్ చేసుకున్నాం, రెడ్ కట్ చేసేసుకున్నాం, అయిపోయినాయండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఈ ఫ్లవర్లో 8 పెటల్స్ ఉన్నాయి కదండి, 8 పెటల్స్ని కూడా ఒకే వైపుకి మడిచి పెటల్ని హాఫ్కి ఫోల్డ్ చేసి దాన్ని గట్టిగా ప్రెస్ చేయాలండి. చూస్తున్నారు కదా, హాఫ్ ఫోల్డ్ చేసి గట్టిగా ప్రెస్ చేయాలి. అన్ని పెటల్స్ 8 కూడా ఒకే వైపునకి ప్రెస్ చేయాలండి. ఈ విధంగా మనం పెటల్స్ అన్ని ప్రెస్ చేసుకోవాలి.
8 పెటల్స్ని జాగ్రత్తగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకొని చూడండి. ఈ విధంగా మనం గట్టిగా దాన్ని ప్రెస్ చేసుకుంటే కొంచెం ఆ ఫ్లవర్ అనేది ముడుచుకున్నట్టు వస్తుందండి. దానికోసం మనం ఈ ప్రెస్సింగ్ ఇస్తాము. చూడండి, ఇప్పుడు దాన్ని రివర్స్ తిప్పాలి మనం. నేను తిప్పుతున్నా చూడండి, అది ఆ విధంగా మనం రివర్స్ తిప్పాలి. మనకి ఒక పెటల్ రెడీ అయిపోయిందండి. ఇంకా 3 ఉంటాయి. ఈ మూడింటిని కూడా మనం ఇదే విధంగా ఒకే వైపుకి ఫోల్డ్ చేసుకొని దాన్ని గట్టిగా ప్రెస్ చేసి రివర్స్ తిప్పేసేయాలండి. తిప్పిన తర్వాత మనం ఫస్ట్ 9 into 9 మెజర్మెంట్తో ఉన్న ఫ్లవర్ ఉంది కదండి, దాని లోపలికి మిగతా 3 ఫ్లవర్స్ కూడా పెటల్స్కి మధ్య మధ్యలో వచ్చేటట్లు చూసి జాగ్రత్తగా పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ 9 సెంటీమీటర్స్, తర్వాత 8 సెంటీమీటర్స్ అండి. ఒక దాంట్లో ఒకటి పెట్టాను. ప్లస్ పెటల్స్ గమనించండి, కింద 2 పెటల్స్కి మధ్యలో పైన పెట్టిన పెటల్ రావాలండి. నెక్స్ట్ కూడా అలానే పెట్టానండి. నెక్స్ట్ 6 మెజర్మెంట్ది, దీన్ని కూడా ఇదే విధంగా జాగ్రత్తగా పెట్టేసుకున్నామండి. అయిపోయిందండి. ఫ్లవర్ పెటల్స్ అయితే మొత్తం రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఫ్లవర్కి మధ్యలో మనం ఎల్లో కలర్ ఉంటుంది కదండి, దాన్ని తయారు చేసుకుందాము. చూడండి, ఒక చిన్న పీస్ తీసుకొని, ఇది 1.5 సెంటీమీటర్ ఉంటుందండి పేపర్ ముక్క పొడవు. వెడల్పు వచ్చేసేసి A4 షీటు పొడవంతా ఉంచుకోవచ్చండి. దీన్ని స్ట్రైట్ లైన్ అలానే కత్తిరించాలంటే చాలా సమయం పట్టిద్దండి. అందుకని నేను దాన్ని చిన్న ముక్కగా ఫోల్డ్ చేసేసి ఒకేసారి కత్తిరించేస్తున్నానండి. పై వైపున మనం ఫోల్డింగ్కి కొంచెం వదిలేసేసి ఈ విధంగా చూపిస్తున్న విధంగా కత్తిరించుకోవాలండి. అయిపోయిందండి. జాయింట్ దగ్గర ఎక్కడన్నా పెద్ద పేపర్ ఉంటే దాన్ని ముక్కలు కట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఓపెన్ చేసుకొని తర్వాత దీన్ని రౌండ్ చేసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని లాస్ట్లో స్టిక్ చేసేసుకోవాలి. అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం గ్లూ అంటించేసేసి స్టిక్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం తయారు చేసుకున్న లోటస్ ఫ్లవర్ని తీసుకొని మధ్యలో గ్లూ రాసేసుకొని మనం ఇప్పుడు ఎల్లో కలర్ పేపర్తో తయారు చేసుకునేది మధ్యలో స్టిక్ చేసేసేయాలండి. చూడండి, అది పెట్టిన తర్వాత లుక్ మారిపోయింది. ఈ విధంగా మనం మిగతా ఫ్లవర్స్ని కూడా అరేంజ్ చేసుకోవాలండి. మనం రెడ్, పింక్, వైట్ ఇవన్నీ కట్ చేసుకున్నాం కదండి, చూస్తున్నారు కదా. ఇదిగోండి, ఈ విధంగా 4 ఫ్లవర్స్ని మనం తయారు చేసి రెడీగా పెట్టుకున్నామండి. దీనికి మనం కింద కొంచెం డెకరేషన్ లాగా లేదంటే ఒక లీవ్ కానీ అరేంజ్ చేసుకోవచ్చండి. ఒక ఆకుని మనం ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తానండి. చూడండి, గ్రీన్ కలర్ పేపర్ తీసుకున్నా. ఇది డార్క్ యూజ్ చేయొచ్చు, లైట్ యూజ్ చేయొచ్చు అండి. నా దగ్గర లైట్ అవైలబిలిటీలో ఉంది కాబట్టి నేను లైట్ కలర్ తీసుకున్నాను, లేదంటే డార్క్ ప్రిఫర్ చేయండి మీరు. దీన్ని కత్తిరించుకొని సర్కిల్లో 4 ఫ్లవర్స్ కాబట్టి 4 సర్కిల్ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత
వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకొని ఆ లైన్ని మనం చక్కగా కత్తిరించుకోవాలి. నాలుగు కలిపి ఒకేసారి కట్ చేసేయచ్చండి. దీన్ని ఇలాగే మనం ఆకులాగా ఉపయోగించవచ్చండి. చూడండి, దీన్ని మధ్యలో మనం ఫ్లవర్ స్టిక్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కొంచెం గ్లూ రాసేసి మనం గ్రీన్ కలర్ ఏదైతే బేస్ లాగా తీసుకున్నామో ఆ లీఫ్ లెక్క దానికి మధ్యలో పెట్టేసేయాలండి. మనం అక్కడ లీఫ్కి ఏదైతే కట్ చేసుకున్నామో ఓపెన్స్ ఉన్నాయి కదండి, అక్కడ అది కొంచెం క్రాస్గా కోణాల్లాగా వచ్చినాయి అండి. అట్లయినా ఉంచుకోవచ్చు, లేదంటే అది న్యాచురల్ లుక్ రావాలి అంటే అక్కడ మనం కొంచెం క్రాస్ తీసుకోవాలండి లీఫ్కి. నెక్స్ట్ ఫ్లవర్కి చూపిస్తాను చూడండి. అదిగో చూడండి, అక్కడ కొంచెం మనం క్రాస్ తీసుకోవాలండి. ఆ క్రాస్ తీసుకుంటాం ఏంటంటే కొంచెం న్యాచురాలిటీ వచ్చిద్దండి. దీనికి లుక్ వేరుంటుంది, దానికి లుక్ వేరుంటుంది. మీరు రెండు గమనించండి. ఈ విధంగా చూడండి, మీకే తేడా తెలిసిద్ది. ఇలా అయినా ఉంచుకోవచ్చు, అలా అయినా ఉంచుకోవచ్చు అండి. అది ఎవరెవరి టేస్ట్ని బట్టి ఉంటుంది. ఇదే విధంగా మిగతా రెండు ఫ్లవర్స్కి కూడా మనం లీవ్స్ని అరేంజ్ చేసుకోవాలండి. చూసారు కదండి, సింపుల్ వెరీ ఈజీ ఫ్లవర్ అండి. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చినాయి అండి. ఇదే ఫ్లవర్స్తో నేను నెక్స్ట్ రాబోయే వీడియోలో నేను ఒక ఫ్లవర్ వాజ్ని చేసి చూపిస్తానండి మీకు. చూసారు కదండి, చక్కగా రౌండ్ షేప్ కట్ చేసేసుకొని లీవ్ లాగా పెట్టేసుకోవచ్చండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆల్ నొక్కండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. రేపు మరలా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. చూడండి, 4 ఫ్లవర్స్ కూడా చూస్తానికి ఎంతో అందంగా ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి అండి. మీకు ఎలా ఉన్నదో మీరు ఈ వీడియో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చక్కగా నేర్చుకోండి, ఇంటిని అలంకరించుకోండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. రేపు మరలా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.